ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజ్ గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని 6వ నియమము ఆదేశాన్ని చదివి అర్థం చేసుకుందాం. అందరినీ సోదరుల వలె భావించి వారి ఎడ ఆ విధముగానే వర్తింపుము. మనుజుడెప్పుడునూ భక్తి భావనా పరిధిలో ఉండుటయే అతని మర్యాదకు పరమావధి. కేంద్రము నుండి వచ్చినవన్నీయు ఒకే మూలము నుండి వచ్చినవను భావమునతడు కలిగి ఉండవలెను. అప్పుడతడు మాతృగర్భములో పోషింపబడి వెలువడినట్టి పసిపాప రూపము పొందును. ఒకే తల్లికి జన్మించిన బిడ్డలందరూ ఒకే విధముగా బాంధవ్యము కలిగి ఉన్నట్లు జగత్పిత సంతానమగు అందరూ సోదర భావముచే బంధింపబడి ఉన్నారు. ఈ విషయములో నిమిడి ఉన్న రహస్యము పూర్తిగా అవగాహనము చేసి కొనబడి ఉండలేదు. ప్రతి వస్తువును క్రియారూపములో ప్రవేశపెట్టిన తొలి క్షోభ ఏది కలదో అట్టి సత్యస్థితియే కేంద్రము. దానితో అందరకు సంబంధము గలదు. దానిని వేరుపరిచినట్టిది వాస్తవమైనది ఏదియూ లేదు. మన భావములు చర్యల యొక్క వ్యాప్తియే సోదరులమును మిత్రులమును నగు మనలను ఒకరికొకరు పరాయి వారి వలె మార్చినది. మన స్వార్థపరతయే ఇతరులలో ప్రవేశించి వారు మనకు పరాయి వారని తోచునట్లు చేసినది. సోదర సంబంధము మనలో నెలకొనవలెనన్నచో మనలో నాటుకొని ఉన్న ఈ భేద భావము నశింపచేయుట అవసరం. భక్తుని కనులను కప్పు తెరలలోనిది ఒకటి. ఒక కుటుంబములోని వ్యక్తులు సంఖ్య అధికమైన కొలది వారిలో ఒకరికొకరికి దూరభావము స్వయముగానే కలుగును. అట్లే కాలము దూరము ఎక్కువగు కొలది సోదరులను బంధువులను దూరస్థులైనట్లు కనబడుదురు. అందరూ ఒకటే అనుభావము మన హృదయము నుండి అదృశ్యమైనట్లు అనిపించును. వారు మన సోదరులు బంధువులు అను స్థూల భావము మాత్రము నిలిచి ఉండును. మనము ఆ భావమునే ప్రేమింతుము. ఏది మూల వస్తువై ఆ అన్నింటి యందును వ్యాపించి ఉండెనో దాని నుండి మన దృష్టి మరలింది. ఆ వస్తువు యొక్క ప్రభావము నుండి ఏ ప్రతీక జన్మించనో అదియే మన దృష్టిలో మిగిలెను. మనం దీనినే మనకు వీలగునంతగా ప్రేమించితిమి. కానీ ఆ ప్రేమయను దానిలో నిగూఢమై విరోధ భావము ఇమిడియుండును. ఇట్టి భావమే స్థిరముగా నిలిచి వ్యతిరేక ఫలమునిచ్చును. ప్రతి వ్యక్తియు ప్రత్యేకము అని తోచి ఒకరికొకరి మధ్య వేర్పాటు భావము కలిగించును. ఇవన్నీ కలిసి వ్యక్తిగత బంధము వలె పరిణమించి మనుష్యునిలో చిత్తవృత్తిగా పరిణమించిన ఈశ్వరీయ దివ్యశక్తి ప్రవాహమే అన్ని ప్రాణుల యందును ప్రవహించుచున్నదను జ్ఞానమే నశించును. ఒకరొకరిని వేర్పరచునట్టి స్వకల్పిత భావన వలయమును ఛేదించి అందరమును సోదరులమే అను భావమును మనస్సున హత్తుకొనున్నట్లు చేసి కొనుటచే విశ్వైక సోదరత్వ భావన ఏర్పడును. ఈ భావన సహజముగా పరస్పర సన్నిహిత సంబంధముగా కనబడును. దీని అభ్యాసము మనకు నిజముగా జ్ఞానమును పొందుటకు సహాయపడును. అప్పుడు వాస్తవమగు వస్తువే మన ఎదుట మిగిలిపోవును. ఈ వస్తువు సంపూర్ణముగా మన దృక్పథమునందున్నచో పరస్పర మైత్రి సంఘటనము అగును. ఈ సంబంధము తోడనే మన వ్యవహారములెట్లు పరిణమించునో అట్లు మనము ఆ మైత్రి యొక్క సౌరభము అనుభవింతుము. దీనివలన మనకు మున్ముందు సాధనా మార్గము సులభమైపోవును. ఇహలోకము పరలోకము యొక్క ప్రతిబింబమే. అందుచే ఈ ప్రపంచమును క్రమపరిచినచో ఇది పవిత్రమై ఇది దేని యొక్క ప్రతిబింబమో ఆ ప్రపంచముపై ఈ ఫలితము సోకి అదియును పవిత్రమగును. ఇది మన పనిని సుకరము చేసి మన ఆదర్శమగు గమ్యమును చేరుటకు సహాయపడును. ఇచ్చట మన జయము అచ్చట మన విజయమునకు మార్గదర్శియగును. ప్రతిబింబమును కలుగజేయు ప్రపంచమనగా బ్రహ్మాండమని నా అర్థము. అచ్చట సంభవించున్నదంతయు తేజోరూపమున నుండి ఈ ప్రపంచమునకు స్థూల రూపమున వచ్చును. బ్రహ్మాండమునకు తేజోరూపమును వచ్చునదంతయు అంతకు పైన గల ప్రపంచము నుండి ఇట్లే క్రమముగా వచ్చును. ఈ క్రమములో ఈ ప్రపంచము చివర పొర
అందుచే దీనిని క్రమబద్ధము చేసినచో ఈ ఫలితము క్రమముగా అత్యున్నత స్థానము చేరి అది సహజముగా సులభముగా పరిశుద్ధమగును. దీనివలన పైనున్న వస్తువు పరిశుద్ధమగుటకు మనము సహాయపడుదుము. ఈ క్రమములో ఆ మొట్టమొదటి పొర శుద్ధమగును. ఇట్లు మన పని ఎంత సులభముగా నెరవేరుచున్నదో చూడుడు. ఇక్కడ బాబూజీ గారు మనకు చాలా ఒక చక్కటి ఆదేశం, మనిషి జీవితానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఆదేశం, నియమాన్ని మనకు తెలిపినారు. అంటే అందరినీ సోదరుల వలె మనము భావించి వారి పట్ల అదే రకంగా మనము ప్రవర్తించాలి. మనిషి ఎప్పుడు భక్తి భావన పరిధిలో ఉండేదే అతని మర్యాదకు పరమావధి అని చెప్తున్నారు. భక్తుడు ఎప్పుడూ భక్తి వలయంలోనే ఉండాలి. అప్పుడైతే అది అతనికి ఒక మర్యాద. కేంద్రం నుండి వచ్చినవన్నీను ఒకే మూలం నుండి వచ్చినటువంటి వస్తువులు. అంటే ఈ మొత్తం ఈ విశ్వం ఏముంది కదా, ఇదంతాను ఆ కేంద్రం నుంచే వచ్చినటువంటిది. అలాంటప్పుడు ప్రపంచంలోని ప్రతి ఒక్క అణువును ఆ కేంద్రానికి సంబంధించినటువంటిదే. కాబట్టి ప్రతి ప్రాణిజాలం తీసుకోండి, వేరే నిర్జీవమైనటువంటి వస్తువులు తీసుకోండి, మానవులైనటువంటి మనల్ని తీసుకోండి, అందరం అక్కడి నుంచే వచ్చాం. అలాంటప్పుడు మానవులైనటువంటి మనమందరము ఆ ఒక తల్లి యొక్క గర్భము నుంచి జన్మించినటువంటి వాళ్ళమే. భగవంతుణ్ణి మనం తల్లి అని భావిస్తే ఆ గర్భము నుంచి జన్మించి వచ్చినటువంటి బిడ్డలమే మనమందరము. కాబట్టి ఏ రకంగా ఒక తల్లి బిడ్డల పరస్పర బాంధవ్యముతో ఒకళ్ళకొకళ్ళు ప్రవర్తిస్తారో అదే రకంగా మనము ఈ మొత్తము జగత్తులోని మానవ కులము పట్ల మన భావన ఉండాలి అనేది బాబూజీ గారు చెప్తున్నారు. ఈ విషయంలో ఎటువంటి రహస్యం ఇమిడి ఉంది అనేది ఎవరికి పూర్తిగా ఇంకా తెలిసి రాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు క్రియారూపములో ప్రవేశపెట్టినటువంటి తొలి క్షోభ ఏముంది కదా, ఆ సత్యస్థితినే కేంద్రము. దానితోనే మనందరము సంబంధం ఉంది. దాన్ని వేరుపరిచినటువంటి వాస్తవమైనది ఏది లేదు. మన భావాలు, మన చర్యల యొక్క వ్యాప్తి ఏముంది కదా, సోదరులమని మిత్రులమని అనేటువంటి మన ఒకళ్ళకొకళ్ళు ఏముంది కదా సంబంధము, అది మన ఆలోచనల నుంచే పరాయి అయిపోయిందన్నమాట. నిజంగంటే చెప్పాలంటే పరాయి అనేది ఏది లేనే లేదు. ఇది కేవలం మన స్వార్థమే ఒక్కళ్ళ నుంచి వేరు చేసినటువంటిది. ఎప్పుడైతే మనిషి ఈ స్వార్థాన్ని పారద్రోలి ఆ తెరను ఎప్పుడైతే కత్తిరించేసి ఛేదించేసినాడంటే అప్పుడు అతనికి భేదభావం అనేదే ఉండదు. అందరూ తమ కుటుంబం వాళ్ళే అనేటువంటి ఒక భావన అతని హృదయంలో కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళల్లోనూ ఆ సహోదర భావాన్ని చూస్తూ పోతాడన్నమాట. ప్రతి ఒక్కళ్ళల్లోనూ ఆ ప్రేమనే పంచుతాడన్నమాట. ఏ రకంగా మన బాబూజీ గారు ప్రతి ఒక్కళ్ళు ఎవరు వెళ్ళినా ఆయన ఒక సన్నిధిలో ఏమి చూశారు, చవి చూశారు, ప్రేమనే. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటిది ఆ సహోదర ప్రేమ, ఆ భ్రాతృభావం అన్నమాట. కాకపోతే ప్రేమ అనేది ఎక్కడుంటుందో దానికి విరుద్ధమైనటువంటిది ఉందన్నమాట. ఏంటది? ద్వేషం అనేది. ఈ ద్వేషం పైననే మనిషి యొక్క దృష్టి పోయింది కాబట్టి దానికే ఎక్కువ శక్తినిచ్చి నేను వేరు, నువ్వు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనుకుంటూ స్వార్థపూరితమైనటువంటి భావనతో ప్రతి ఒక్కళ్ళని వేరు వేరు చేసేసారన్నమాట. కాబట్టి బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే వ్యతిరేకమైనటువంటి ఈ భావాలను మనము త్యజించి ఈ పొరను ఎప్పుడైతే మనము ఛేదిస్తామో అప్పుడు వసుదైవ కుటుంబకం అని ఈ మొత్తము ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ నా సహోదరులు అనేటువంటి ఒక భావన మనలో కలుగుతుంది.
ఈ ఈశ్వరీయ దివ్యశక్తి ప్రవాహం ఏమంటే అన్ని ప్రాణుల్లోనూ ప్రవహిస్తూ ఉన్నటువంటి జ్ఞానం ఏముంది కదా మనలో కలుగుతుందన్నమాట. ఇప్పుడు అది నశించి ఉంది. ఎప్పుడైతే దాన్ని ఛేదిస్తామో అపరని అప్పుడు ఆ జ్ఞానం మనకు కలుగుతుంది. ఒకరికొకరు వేర్వేరు అనేటువంటి ఆ కల్పితమైనటువంటి భావన వలయాన్ని ఛేదించి అందరము సహోదరులు అనేటువంటి భావనను మనస్సుకు హత్తుకున్నట్లయితే బాబూజీ గారు ఏం చెప్తున్నారో విశ్వైక సోదరత్వం అనేటువంటి భావన మనలో ఏర్పడుతుంది. ఈ భావన మనము ఏర్పరచుకోవాలి, ఈ నియమాన్ని పాటించాలి. అంతేకాకుండా ఈ భావన సహజంగా పరస్పర సన్నిహితమైనటువంటి సంబంధంగా కనబడుతుంది. దీని అభ్యాసం మనకు నిజంగా జ్ఞానాన్ని పొందేదానికి సహాయం చేస్తుంది. అప్పుడు ఏంటంటే వాస్తవమైనటువంటి వస్తువే మన ఎదుట మిగిలిపోతుంది. ఈ వస్తువు ఏంటంటే సంపూర్ణంగా మన దృక్పథము నుండి దూరమై ఉండింది. అది ఇప్పుడు మళ్ళీ మన దృక్పథానికి వస్తుంది. పరస్పరమైనటువంటి మైత్రి సంఘటన అవుతుంది. ఈ సంబంధంతో ఏంటంటే మన వ్యవహారము ఏ రకంగా మార్పాటు అవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళని చూస్తే మనకి ఆ మైత్రి భావము మనలో కలుగుతుందన్నమాట. అంతేకాకుండా దీనివల్ల మనకు ముందు ముందు సాధన చేసేదానికి మార్గము కనిపిస్తుంది, దారి కనిపిస్తుంది, సులభం అవుతుందన్నమాట. ఎందుకంటే నువ్వేరు 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 అని ప్రతి ఒక్కళ్ళని చూస్తూ ఈర్ష్యాభావంతో చూస్తూ ఉంటే, అసూయ ద్వేషంతో చూస్తుంటే భగవంతుడు మనల్ని ఒప్పుతాడా, మెచ్చుతాడా? ఎప్పటికీ లేదు. భగవంతుని మనం ప్రాప్తి కలిగించుకుంటామా? లేదు. భగవంతుని ప్రాప్తి కావాలి అంటే అన్నింటినీ త్యజించాలంటే ఇవన్నీ త్యజించాల్సిందే. ఎప్పుడైతే ఈ భావాలన్నీ నువ్వు దూరం అయిపోతాయో, కేవలము భగవంతుడి పట్ల ప్రేమ భావం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడే మనకి మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నా వాళ్ళలాగా కనిపిస్తారన్నమాట. కాబట్టి బాబూజీ గారు ఏం చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఏదన్నా ఒక ఘటన జరగాలంటే అది బ్రహ్మాండ మండలంలో సూక్ష్మరూపంగా జరిగి ఉంటుంది, తర్వాత ఈ ప్రపంచానికి వస్తుంది. ఈ బ్రహ్మాండ మండలం సూక్ష్మరూపంగా దానికన్నా ఇంకా పైన ఉండేటువంటి మండలంలో జరిగి ఉంటుంది, అది మళ్ళీ బ్రహ్మాండ మండలానికి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ప్రపంచాన్ని సరి చేసుకుంటామో, అంటే ప్రతిబింబాన్ని సరి చేసుకుంటే మరి అక్కడ ఉండేటువంటి ఇంకా సూక్ష్మతరమైనటువంటి ఆ ఒక ప్రపంచం లోపల ఇంకా మనము పవిత్రంగా అవుతూ మన ఆ సత్య స్వరూపం ఏముంది కదా అందులోకి ప్రవేశించడానికి చాలా మనకి సహాయపడుతుంది అని బాబూజీ గారు చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, మనము ఈ ఒక నియమాన్ని తప్పకుండా పాటించి ప్రతి ఒక్కళ్ళని మన సహోదరులనే భావంతో ఉండి అదే రకంగా మనము ప్రవర్తించేది మన బాధ్యత, మన ఒక లక్షణము కూడాను. ఇంతటితో ఈ ఒక ఆదేశము పూర్తి అయింది. 7వ ఆదేశముని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.